Hello everyone, welcome to Ekam IAS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. Have you ever wondered that India would be having a volcano? ఒకవేళ వాల్కెనో ఉంది అనుకుంటే మీ ఫస్ట్ థాట్ ఎక్కడికి వెళ్తుంది సార్? హిమాలయాస్లో ఉండొచ్చు అన్న సెగ్మెంట్లోకి వెళ్తుంది. కాకపోతే ఇట్స్ నాట్ ట్రూ. పెనిన్సులార్ ఇండియాలో ఉంటుందా అంటే, ఎందుకంటే డెక్కన్ ప్లాట్యూ, లావా ప్లాట్యూ కదా, మనకు అక్కడ వాల్కెనో ఉందంటే అక్కడ కూడా లేదు. మరి ఎక్కడుంది సార్ ఇండియాకి సంబంధించిన యాక్టివ్ వాల్కెనో అంటే అండమాన్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఉంది సార్. మనకు జనరల్గా 2 వాల్కెనిక్ ఐలాండ్స్ ఉన్నాయి సార్. ఒకటి బ్యారన్ ఐలాండ్, ఇంకోటి నార్కొండం. ఈరోజు మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ బ్యారన్ ఐలాండ్కి సంబంధించిన కొన్ని హిడెన్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే యూపీఎస్సీ ప్యాటర్న్కి సంబంధించినంత వరకు ఈ బ్యారన్ ఐలాండ్ యొక్క లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నార్కొండం వచ్చేసి నార్త్ అండమాన్ దగ్గర ఉంటుంది. బ్యారన్ ఐలాండ్ వచ్చేసి మిడిల్ అండమాన్ దగ్గర ఉంటుంది సార్. జనరల్గా అండమాన్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మీరు చూస్తే నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్ అని ఉంటాయి. అక్కడ నార్కొండం వచ్చేసి నార్త్, ఎన్ ఫర్ నార్కొండం. మిడిల్ అండమాన్లో వచ్చేసి బ్యారన్ ఐలాండ్ ఉంటుంది. ఇట్ ఈస్ సమ్వాట్ ఎగ్జాక్ట్ జోగ్రఫికల్ లొకేషన్ చెప్పాలంటే పోర్ట్ బ్లెయిర్ నుంచి సౌత్ ఈస్టర్న్ లొకేషన్, ఒక 135 కిలోమీటర్ సౌత్ ఈస్టర్న్ లొకేషన్లో ఈ బ్యారన్ ఐలాండ్ అనేది ఉంటుంది. సో ఇది ఒక యాక్టివ్ వాల్కెనో. అసలు వాల్కెనో అంటే ఏంటి సార్ అంటే, మనకి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో ఉన్న మ్యాగ్మా డ్యూ టు హీట్ అండ్ ప్రెషర్ బయటికి ఎరప్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ పర్టిక్యులర్ ఎరప్షన్ ఆఫ్ మ్యాగ్మా ఆర్ లావా ఆన్ టు ఎ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ఎస్ వాల్కెనో. వాల్కెనిజంకి మళ్ళీ వేరియస్ డెఫినేషన్స్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ formation of magma, movement of magma, eruption of magma and consequences of such kind of eruptions ని వాల్కెనిజం చాప్టర్ లో చదువుతూ ఉంటాం. కానీ వాల్కెనో ప్యూర్ డెఫినేషన్, మనకు ఆ మ్యాగ్మా బయటికి ఎరప్ట్ అయితే ఆర్ బయటికి వస్తే దాన్ని ఒక వాల్కెనో అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ బ్యారన్ ఐలాండ్ యాక్టివ్ వాల్కెనో అంటా ఉన్నారు, నార్కొండం ఐలాండ్ డార్మెంట్ అంటా ఉన్నారు. దాని డిఫరెన్స్ ఏం సార్ అంటే, కంటిన్యూస్గా ఒకవేళ దాని నుంచి యాషెస్ కానీ, గ్యాసెస్ కానీ, లావా కానీ బయటికి వస్తూ ఉంటే దాన్ని యాక్టివ్ వాల్కెనో అంటాం. లేదు, రీసెంట్ పాస్ట్ దాకా అది యాక్టివ్గా ఉంది, సడన్గా స్టాప్ అయింది, ఆ ఎరప్షన్ అనేది సడన్గా స్టాప్ అవుతే దాన్ని డార్మెంట్ కేటగిరీలో పెడతా ఉంటాం. క్లియర్? సో బ్యారన్ ఐలాండ్ లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అసలు బ్యారన్ ఐలాండ్కి బ్యారన్ ఐలాండ్ అన్న పేరు ఎందుకు వచ్చిందో మనకు ముందుకు వెళ్ళినాక అర్థమవుతుంది. సో ఇది అండమాన్ సీలో ఉంది. నార్త్ ఈస్టర్న్ పోర్ట్ బ్లెయిర్ లొకేషన్, ఆ 135 కిలోమీటర్స్ లొకేషన్లో మనకి బ్యారన్ ఐలాండ్ ఈ మిడిల్ అండమాన్కి ఈక్వేట్గా మనకు ఆ జోగ్రఫికల్ లొకేషన్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కెనో. యాజ్ నేను చెప్పినట్టు నార్కొండం వచ్చేసి డార్మెంట్ కేటగిరీలో పడుతుంది. అయితే ఈ వాల్కెనిక్ ఐలాండ్ ఎట్లా అటాచ్ అయిందంటే, మనం జోగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్స్ చదువుతాం సార్. ఇండియన్ ప్లేట్ హ్యాస్ కొలైడెడ్ విత్ యురేషియన్ ప్లేట్, అందుకే మనకి హిమాలయస్ ఫార్మ్ అయినాయి అని హిమాలయాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, ద యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. అట్లాగే ఇండియా ఎట్లయితే ఇటు నార్త్ వైపు కొలైడ్ అయిందో, ఈస్టర్న్ వైపు కూడా కొలైడ్ అయింది. ఈస్టర్న్ వైపు మనకున్న ప్లేట్ బర్మీస్ ప్లేట్ సార్. సో ఇండియన్ ప్లేట్ వెన్ ఇట్ హ్యాస్ కొలైడెడ్ విత్ దిస్ పర్టిక్యులర్ బర్మీస్ ప్లేట్, ఆ ఇండియన్ ప్లేట్ ఏమైందంటే సబ్డక్షన్ అయింది. సబ్డక్షన్ అంటే ఏం సార్ అంటే, సో ద ప్రాసెస్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ లిథోస్పియరిక్ ప్లేట్ మూవింగ్ అండర్ ద ఆపోజిట్ స్లాబ్, దీన్ని మనం సబ్డక్షన్ జోన్ అంటాం సార్. ఎక్కడ కూడా ఇట్లా ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ అండర్లో వెళ్తే దాన్ని సబ్డక్షన్ జోన్ ఆర్ వదాతి బెనియాఫ్ జోన్ అంటాం టెక్నికల్గా, జోగ్రఫికల్గా మాట్లాడాలంటే. సో ఇలాంటి సబ్డక్షన్ జోన్ వల్ల ఈ ఇండియన్ ప్లేట్ ఏదైతే బర్మీస్ ప్లేట్ అండర్లో సబ్డక్ట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ వాల్కెనిక్ ఐలాండ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ పర్టిక్యులర్ బ్యారన్ ఐలాండ్లో ముందు కూడా వాల్కెనిక్ ఎరప్షన్స్ జరిగి ఉండొచ్చు, కానీ ఫస్ట్ సచ్ కైండ్ ఆఫ్ వాల్కెనిక్ ఎరప్షన్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద ఇయర్ 1787. మనకి అప్పుడు బ్రిటిష్ సెయిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఏరియా చుట్టూ వెళ్తున్నప్పుడు మనకు అక్కడ వాల్కెనిక్ ఎరప్షన్ కనిపించి దాని యొక్క ఫస్ట్ రికార్డింగ్ని అక్కడ తీసుకోవడం జరిగింది. అలా అని చెప్పి ఇదే ఫస్ట్ రికార్డింగ్ అని అనుకోవడానికి లేదు, దీనికన్నా ముందు కూడా ఎన్నో రికార్డింగ్స్ జరుగుంటాయి. రీసెంట్ ఎరప్షన్స్ వచ్చేసి చాలాసార్లు ఎరప్ట్ అయింది. అది 2021, 2022లో రీసెంట్గా కూడా కొన్ని మైనర్ ఎరప్షన్స్ చూపిస్తూ ఉంది. యాక్టివ్ వాల్కెనో కాబట్టి ఆబ్వియస్లీ మైనర్ ఎరప్షన్స్ చూపిస్తూ ఉంటుంది సార్. ఈ ఐలాండ్ బ్యారన్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇది 3 కిలోమీటర్స్ వైడ్ ఉంది. అండ్ ఇక్కడ ఎవరు కూడా ఉండరు, ఏ వెజిటేషన్ కూడా జరగదు. అందుకే దీని పేరు బ్యారన్. మనం జనరల్గా బ్యారన్ ఏరియా అంటాం. అట్లా బ్యారన్ ఐలాండ్లో ఏ హ్యాబిటాట్ లేదు, ఏ వెజిటేషన్ లేదు, ఎవడు నివసించడు. కాబట్టి మనకు ఆ పేరు మోస్ట్లీ బ్యారన్ ఉండడం వల్ల బ్యారన్ ఐలాండ్ అన్న పేరు వచ్చింది.
ఇక్కడ చూస్తే ఏమీ ఉండవు సార్, అసలు ఏమన్నా దొరుకుతాయా లేవా అంటే ఎస్, కొన్ని స్పీసీస్ లైక్ గోట్స్, ఫ్లయింగ్ ఫాక్సెస్ అండ్ ఫ్యూ బర్డ్స్ మాత్రమే ఉంటాయి. హ్యూమన్ హ్యాబిటేషన్ అస్సలు లేదు, వెజిటేషన్ అస్సలు లేదు, ఏ ఎకనామిక్ యాక్టివిటీ అస్సలు లేదు. మరి ఈ పర్టికులర్ బ్యారన్ ఐలాండ్ విజిబిలిటీ ఎట్లా కనిపించింది సార్ అంటే, జనరల్గా మనం ఈ బ్యారన్ ఐలాండ్ దగ్గరికి వెళ్తే దాని నుంచి బయటకు వచ్చే యాషెస్ కానీ వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ మనకు బయటికి వస్తున్నట్టు ఆ సీ దగ్గరలో ఉన్నప్పటి నుంచే మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మనం రికగ్నైజ్ చేసి దీన్ని మనం యాక్టివ్ వాల్కనిక్ ఎరప్షన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇట్లా బ్యారన్ ఐలాండ్ మీద ఆల్రెడీ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్లో ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ మెయిన్స్లో బ్యారన్ ఐలాండ్ నుంచి అయితే క్వశ్చన్ ఏం రాదు, కానీ ఇచ్చే వాల్కనో మీద క్వశ్చన్ ఇస్తే దాంట్లో ఒక స్టేట్మెంట్ ఈ బ్యారన్ ఐలాండ్ గురించి ఉండే అవకాశం ఉంటుంది. ఆన్ బ్యారన్ ఐలాండ్ వి ఫైండ్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అనే కంటెక్స్ట్ లో క్వశ్చన్ ఇస్తారు. సో హెన్స్ ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. సో హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇట్లాంటి ఎన్నో హిడెన్ సీక్రెట్స్ మీకు ఒకవేళ షార్ట్ వీడియోస్లో కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ని కమెంట్ రూపంలో తెలపండి, సో దట్ వీ కెన్ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అన్ ఆసమ్ డే. జై హింద్.